సముద్రము అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. స్తోత్రం. అంటే సమృద్ధి అనే పదానికి సరిపోయినటువంటి భావన ఏంటంటే సముద్రము. చెప్పండి. సముద్రమును సమృద్ధికి సరిపోయినంత పదం ఏమిటి అని అంటే సముద్రమే. దానికి పరిమితి లేదు. విస్తారమైనటువంటి ఆ సముద్రపు నీళ్లు ఏవైతే ఉంటుందో అది ఒక వ్యక్తి యొక్క సమృద్ధిని గురించి చెప్పవలసి వస్తే దాన్ని ఉపయోగించి మనం మాట్లాడవచ్చు. కానీ మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగంలో విషయం ఏమిటి అని అంటే సముద్రపు యొక్క నీళ్లు ఎంత సమృద్ధిగా కనిపించినా, సముద్రపు యొక్క నీళ్లు ఎంత విస్తారముగా కనిపించినా, సముద్రపు యొక్క నీళ్లు మనకి మన దాహాన్ని తీరుస్తాయి అని మనకు అనిపించిన, కానీ అది ఒక్క నీటి చొక్కా కూడా మనకి ప్రయోజనకరం కాదు, ఉపయోగకరం కాదు, దాహం తీర్చదు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడంట, మీకు సమృద్ధినిచ్చేటువంటి ఒక మహాసముద్రం ఒక బండలో ఉన్నది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు సరిపోయేటువంటి ఒక సమృద్ధి ఎక్కడ ఉన్నది అని అంటే బండలో దాచబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల యొక్క జీవితమునకు కావలసినటువంటి సమృద్ధి జీవం ఏదైతే ఉన్నదో ఆ సమృద్ధి జీవం దేనిలో ఉన్నది అని అంటే చెప్పండి, దేనిలో ఉన్నదంట? ఒక బండలో ఉన్నది. అయితే ఈ సమృద్ధి జీవం మనకు బయట కనిపించట్లేదు, ఒక బండ మాత్రమే కనిపిస్తున్నది. ఈ బండని ప్రభు వారి జీవమునకు కావలసినటువంటి సమృద్ధిని ఆయన అనుగ్రహించడానికి ఏం చేశాడు అని అంటే ఆయన అరణ్యములో ఉన్నప్పుడు బండని చీల్చాడంట. ఆయన ఏం చేశాడంట? బండను ఏం చేశాడంటమ్మా? చీల్చాడంట. ఎప్పుడైతే దేవుడు ఈ బండను చీల్చాడో ఈ బండ చీల్చబడగానే దానిలో నుంచి ఏమొస్తున్నాయి అంటే నీటి కాలువల వలె సమృద్ధి యొక్క జీవం వస్తూ ఉన్నది. ఒక బండలో నుంచి వస్తున్నటువంటి ఆ నదీ జలములు, ఆ బండలో నుంచి వస్తున్నటువంటి ఆ జీవ జలములు, ఆ బండలో నుంచి వస్తున్నటువంటి ఆ నీటి కాలువలు ఏవైతే ఉన్నాయో అవి ఆ బండలో నుంచి అలా వస్తూనే ఉన్నాయంట. ఎంతవరకు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి అంటే నీకు సముద్రము అంత సమృద్ధి అగినట్లుగా దేవుడు ఆయన ఇస్తున్నాడు. ఆయన ఎలీషా జీవితం, ఎలీషా పరిచర్యలో కూడా తన శిష్యుని యొక్క భార్య ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త చనిపోయాడు, కానీ నా పిల్లలు ఈ రోజున చేసినటువంటి అప్పును బట్టి నా పిల్లల్ని ఆ అప్పుల వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు ఎలీషా చెప్పినటువంటి మాట ఉంటే ఏమన్నాడు అంటే నీ దగ్గర ఏమున్నదో దాన్ని తీసుకుని రమ్మని అన్నప్పుడు ఆమె ఏమి తీసుకుని వచ్చింది అని అంటే చెప్పండి, ఒక కుండని తీసుకుని వచ్చింది. ఆ కుండ మాత్రమే కాదు, ఇదిగో ఇంకా ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నా తీసుకుని రమ్మన్నాడు. ఆ పాత్రలన్నీ తీసుకుని వస్తే ఆ పాత్రలన్నీ కూడా అలా నిండుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే అది బండలో నుంచి వచ్చినటువంటి సమృద్ధి. ఆ బండలో నుంచి వచ్చినటువంటి సమృద్ధి ఎన్ని పాత్రలైనా నింపగలదు, ఎన్ని పాత్రలైనా పొంగి పొర్లునట్లుగా చేయగలదు అది. కనుక ఈ బండలో ఉన్న సమృద్ధి మనకు అర్థం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ బండలో ఉన్నటువంటి సమృద్ధి మనకు అర్థం కావాలి. ఇది బండే అనుకుంటున్నాం, ఈ బండతో మనం ఏం చేసుకుంటాం అనుకుంటున్నాం, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఈ బండ లోపల ఏమున్నదో మీరు చూడాలి. మీరు చూడండి, హైవేల మీద ఒక్కొక్కసారి పెద్ద పెద్ద బండరాళ్ళు పెద్ద లారీల మీద పట్టుకుని తీసుకెళ్తా ఉంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏంట్రా లారీల మీద ఈ బండరాలు తీసుకెళ్తారు, ఏం చేసుకుంటారు అనుకుంటారు. ఏం చేసుకోవడం పెట్టి ఆ బండను కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అందులో ఎంత విలువైనటువంటి రత్నాలు ఉంటాయో, ఎంత వాల్యుబుల్ స్టోన్స్ ఉంటాయో, ఎంత విలువైనటువంటి ఆ యొక్క మెటల్ లోపల ఉంటుందో మనకు అర్థం కాదు. వాటిని కట్ చేసి వాటిని లారీల మీద తరలిస్తారు, వాటిని కట్ చేసి ట్రైన్ల మీద తరలిస్తూ ఉంటారు. వాటిని కట్ చేసి ఎక్కడ తరలిస్తారు తెలుసా? షిప్పుల మీద నుంచి దేశాలకు తరలిస్తూ ఉంటారు. ఇదేంటిది? రాయిలు తీసుకెళ్తున్నారేంటి షిప్పుల మీద? ట్రైన్ల మీద రాళ్ళను తీసుకెళ్తున్నారేంటి? లారీల మీద రాళ్ళను తీసుకెళ్తున్నారంటే, పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్తారంటే నీకు అదే తెలుసు. కానీ అందులో ఏమున్నది అని అంటే, ఆ రాళ్ళల్లో ఏమున్నది అని అంటే ఏమున్నది? చాలా విలువైనటువంటి రత్నాలు ఉండొచ్చు,
నిక్షేపణాలు ఉండొచ్చు, అనేకమైనటువంటి మెటల్స్ ఉండొచ్చు. వాటిని మనకు అర్థం కాక ఏమనుకున్నామంటే మా ఇంటి పక్కనే ఉన్నది కదా ఈ బండరాయి అనుకున్నావు నువ్వు. మా ఇంటి పక్కన బండరాయే కదా, మా ఊరి పక్కన బండరాయే కదా అనుకున్నావు నువ్వు. కానీ అది ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నది. హల్లెలూయా. కోట్ల రూపాయల సంపాదన కారణమైంది అది. ఏ రోజు దాన్ని పట్టించుకోలేదు, ఏ రోజు దాని గురించి నీకు ఆలోచన లేదు. ప్రభు అంటున్నాడు ఏమంటాడంటే, ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి బండలో మీకు కావలసినటువంటి సమృద్ధి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మీ దగ్గర ఉన్నటువంటి బంటలో మీకు కావలసినటువంటి సమృద్ధి అనుభవం ఉన్నదని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఆయన. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అరణ్యములో ఉన్నాం మా దాహం ఎలా తీరుతుంది, అరణ్యములో ఉన్నాం మా దప్పుకి ఎలా తీరుతుంది, అరణ్యములో ఉన్నాం మా కుటుంబ పరిస్థితులు ఏంటి, అరణ్యంలో ఉన్నాం మా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించుకున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, ఇదిగో ఒక్కసారి ఈ బండను చూడు, ఈ బండను ఒక్కసారి నువ్వు నేను చీలిస్తే ఇందులో నుంచి నీకు కావలసినంత సమృద్ధి వస్తుందని దేవుడు చెప్పాడు. అందుకొరకే దేవుడు ఆ కీర్తనలో వారు అనుభవించినటువంటి సమృద్ధిని గురించి కీర్తన రాయడం ప్రారంభించాడు భక్తుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవాలి మీరు. నిర్గమకాండం 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం చదవడం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? ప్రజలు త్రాగుటకు దానిలో నుంచి ఏమొస్తాయంట? నీళ్ళు వస్తాయంట. ప్రజలు త్రాగుటకు. ఏ ప్రజలు? వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, యేసు తన రక్తం చేత విమోచించినటువంటి ప్రజలు, యేసు తన ప్రాణం ఇచ్చి కొన్నటువంటి ప్రజలు. ఇది మామూలు నీళ్లు కాదు, ఇదేదో మామూలుగా అందరికీ దొరికేటువంటి నీళ్లు కాదు. ఈ నీళ్లు దేని కొరకు, ఎవరి కొరకు అంటే దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి నీళ్ళు. తన ప్రజల కొరకు వారు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారు చిగురించినట్లుగా, వారు ఫలించినట్లుగా, వారి జీవితంలో కట్టబడినట్లుగా, అది అరణ్యమైనా ఎడారైనా నువ్వు ఫలించేటట్టు చేయగలిగినటువంటి ఒక నీటి ఓటని దేవుడు ఎక్కడ ఉంచాడు అని అంటే ఆయన బండలో ఉంచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను అన్నాడు. ఎక్కడ నిలుస్తాడంటే దేవుడు? హోరేబులోని ఆ బండ మీద నేను ఎదురుగా నిలబడతాను. జాగ్రత్త వినాలి. ఎక్కడ నిలబడతా అన్నాడు దేవుడు? అయినా హోరేబులోని ఒక బండ ఉందంట. ఆ హోరేబులో ఉన్నటువంటి బండ మీద దేవుడు నిలబడతాడంట. ఆ బండ మీద నిలబడితే ఇప్పుడు ఏం చేయాలి? మోషే కర్ర పట్టుకుని వెళ్ళి ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి చెప్పండి? ఆ బండ కొట్టాలంట. మోషే ఆ బండని ఏం చేయాలి? కొట్టాలి. అంటే అలాగే ఎవరైనా కొట్టగలుగుతారా? ఆ బండ మీద ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు కర్రట్టుకుని ఆ బండ మీద ఉన్నటువంటి దేవుడి దగ్గరికి నీవు నేను ఎలాగ ఉంటారు? అసలే బండ మీద నిలబడిన వాడు మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన. నేను నీకు ఎదురుగా నిలబడుతున్నాను. నువ్వు సింహం ఎదురుగా నిలబడితే దాని దగ్గరికి వెళ్ళి ఆ ఎక్కడైతే నిలబడ్డదో అక్కడ నువ్వు కొట్టగలవా? అక్కడ శబ్దం చేయగలవా? నువ్వు ఫరో ముందుకు వెళ్తామైనా పర్వాలేదు, సాహసం చేయొచ్చు. నువ్వు వెళ్ళమన్నావు కదా ప్రభు, పర్వాలేదు నీ మాట చెప్పి వెళ్ళిపోతాను. కానీ నీవు నిలుచున్న స్థలం దగ్గరకు వచ్చి నీవు నిలుచున్నటువంటి బండనే నేను కొడితే ఆ బండి పోతుందట. ఎంత సాహస కార్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఈ హోరేబు ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి చదివితే, మోషే తన మామ యొక్క మందను మేపుకున్నప్పుడు అరణ్యం అవతలకు వెళ్ళి, ఆ రోజున అరణ్యం అవతలకు వెళ్ళాడు. అవతలకు వెళ్ళినప్పుడు చదవండమ్మా 3వ అధ్యాయం 1 నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. హోరేబు అంటే ఏంటి? హోరేబు అంటే దేవుని పర్వతం. హోరేబు అంటే దేవుని పర్వతం. ఇప్పుడు మోషే తన మామ మందను మేపుచు అలా మేపుతూ అరణ్యం అవతలకు వచ్చి ఎక్కడికి వచ్చాడు అని అంటే అనుకోకుండా హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు.
అది దేవుని పరిశుద్ధ పర్వతం. అది ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక మండుచున్నటువంటి పొద కనిపించింది. అక్కడికి వెళ్ళాడు, అక్కడ దేవుడు మాట్లాడాడు, నేను విమోచకుడిగా నిన్ను పంపిస్తానని చెప్పాడు. ఇంత జరిగిపోయింది, అంతా జరిగింది. కానీ విషయం ఏంటో తెలుసా, మోషే అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఈ బండ కనిపించలేదు. ఈ బండల గురించి ఏం తెలియదు. అప్పుడు ఏం చూశాడు, మండుచున్న పొదనే చూశాడు. దేవునికి స్తోత్రం. ఏం చూశాడు, పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం చూశాడు, మండుచున్న పొదనే చూశాడు. కానీ ఏం చూడలేదు అప్పుడు, అక్కడ బండను చూడలేదు. హల్లెలూయా. కానీ 17వ అధ్యాయం దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడు, ఇదిగో మోషే, ఆ హోరేబులో ఆ పరిశుద్ధ పర్వతం మీద నీవు నన్ను చూసావు కదా, ఇదిగో ఈ ప్రజలు నువ్వు నడిపించి నా మాట చెప్పుని తిరిగి తీసుకొచ్చు కదా, ఈ అరణ్యములో నన్ను సేవించడానికి ప్రజలు వచ్చారు కదా, ఈ అరణ్యములో ఆరాధించడానికి ప్రజలు వచ్చారు కదా, అయితే నీకు నేను ఒకటి చూపించబోతూ ఉన్నాను. వీరు ఆకలితో, వీళ్ళు దప్పికతో ఉన్నారు కదా, వీళ్ళు దప్పిక ఎక్కడి నుంచి తీరుస్తాను అని నువ్వు అనుకుంటున్నావా, ఎలా తీర్చాలని నువ్వు అనుకుంటున్నావా, ఇదిగో నీవు ఆ రోజున చూడనటువంటి మరొక అనుభవాన్ని నేను చూపిస్తూ ఉన్నానని చెప్పి చెప్పాడు. అంటే ఇదిగో అక్కడ ఏమున్నదంట, అక్కడ ఏమున్నదంటమా, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. బండ మీద అంటే అక్కడ ఒక బండ ఉంటే ఆ బండను పట్టించుకోలేదు. ఆ బండ ఏం చేయలేదు, పట్టించుకోలేదు. కీర్తనల గ్రంథంలో మీరు చూడండి, కీర్తనలో 24వ కీర్తన 3వ వచనం చదవండి. 24వ కీర్తన 3వ వచనం చదవండి అమ్మా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు. హల్లెలూయా. రెండు అనుభవాలు. ఒకటి పరిశుద్ధ పర్వతమునకు ఎక్కడం. ఒకటేటమ్మా, పరిశుద్ధ పర్వతమునకు ఎక్కడం. రెండవది ఏంటి తెలుసా, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఒక స్థలం ఉంది. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఒక స్థలం ఉంది. ఆ స్థలములో నిలబడడానికి కూడా శక్తి కావాలి. ఎక్కడం ఒక ఎత్తు, ఎక్కిన తర్వాత అక్కడ ఒక పరిశుద్ధ స్థలంలో నిలబడడం ఇంకొక ఎత్తు. ఎత్తైన కొండకి ప్రభువా నన్ను ఎవడు ఎక్కించును అని మాట్లాడుకుని, ప్రభువా ఏదోలాగా ప్రభువా మొత్తం మీద ఎక్కాను ప్రభువా, ఏదోలా ఎక్కించావు ప్రభువా అని చెప్పేసి అనుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నదంటే ఏమున్నదంట, అక్కడ పరిశుద్ధ స్థలం ఒకటి ఉన్నదంట. హల్లెలూయా. బాబు ఎవరు నిలబడతారు ఇక్కడ, మండుచున్న రాళ్ళ మధ్య నిలబడగలిగిన వాడేవాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధ స్థలంలో నిలబడగలిగిన వాడేవాడు. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఏదైనా ఒకవేళ పాపంతో వెళ్తే అక్కడే చచ్చిపోయేవాడు కదా. అతను ముందే ఒక తాడు కట్టి బయటికి ఎలా లాగినట్టుగా లాగేవారు కదా. ఇలాగా కీర్తనకారుడు అన్నాడు, అర్థం కాదు ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధ పర్వతం ఎక్కడ, అయ్యబాబు దేవుడు ఉన్నటువంటి ఆ పర్వతమునకు, ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతమునకు ఎక్కడమే అని అనుకుంటే అక్కడ ఇంకొక స్థలం ఉన్నదంట. ఏంటి ఆ స్థలం, ఈ పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. ఏ స్థలం అది, ఏ స్థలం, పరిశుద్ధ స్థలం. అదే కీర్తనలో మనం చదువుకున్నాం కదా, 24వ కీర్తన 3వ వచనంలో మనం చదువుకున్నాం కదా, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనుకున్నాం కదా. ఆ తర్వాత ఏమన్నాడు, పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అన్నాడు. ఆ స్థలాన్ని గురించి దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మోషే ఇదిగో నా సమీపమున, ఎక్కడంట, నా సమీపమున, నేను ఎక్కడి నుంచి మాట్లాడాను నీతో, మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడాను నేను. ఆ మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడినటువంటి ఆ స్థలములో ఒక స్థలం ఉన్నది, సమీపమున ఒక స్థలం ఉంది, చాలా దగ్గరగా ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం దగ్గరికి మోషే వచ్చినప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడంటే, మోషే నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము ఏ స్థలం అన్నాడు, పరిశుద్ధమైనది కనుక నువ్వేం విడిచిపెట్టమన్నాడు, చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. నువ్వు చెప్పులతో పరిశుద్ధ పర్వతం ఎక్కగలవేమో కానీ అదే చెప్పులతో పరిశుద్ధ స్థలంలో నిలబడలేవు నువ్వు. ఏంటది, ఆ చెప్పులతో నువ్వు ఎక్కడికి ఎక్కగలవు, పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలవు, కానీ ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడాలి అని అంటే తీసేయలేదు. ఆత్మీయతలో, ఆత్మీయ అనుభవాల్లో మనము నేర్చుకోవలసినటువంటి అనుభవాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన
ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నా సమీపమున మోషే ఒక స్థలం ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకు వరకు అని అంటే మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు నీ మహిమను కనుపరచు ప్రభువా అన్నాడు. ఏమని కనుపరచమన్నాడు? నీ మహిమను కనుపరచు, నీ మహిమను చూపించు అని అంటే, ఇదిగో నా మహిమను చూడాలనుకున్నావా, నా మహిమ స్వరూపాన్ని చూడాలనుకున్నావా, నా మహిమ దర్శనం నువ్వు పొందాలనుకుంటున్నావా, ఆ మహిమ ఆయన యొక్క ముఖ తేజస్సును చూడాలనుకుంటున్నావా, ఆ ఆశ ఏదైతే మోషేలో ఉన్నదో దాని కొరకు దేవుడు ఏమన్నాడు? ఇదిగో మోషే నా సమీపమున ఒక్క స్థలం ఉన్నది, ఆ స్థలములో నీవు ఆ బండ మీద నిలబడు, జాగ్రత్తగా నిలబడు. ఇదిగో మొట్టమొదట 17వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పరిశుద్ధ పర్వతమునకు మోషే ఎక్కినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ నిలబడవలసినటువంటి స్థలం, దేవుడు నీతో మాట్లాడేటువంటి స్థలము కూడా ఒకటి ఉంటది. దేవుడు నీతో మాట్లాడేటువంటి స్థలము కూడా ఒకటి ఉంటది. ఆ స్థలం దగ్గరకు వచ్చిన తర్వాతే దేవుడు ఆ మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ చూడండి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద అన్నాడు. అదేంటది? ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థన. అదేంటి ప్రార్థన? ఏ స్థలం అయినా చేయొచ్చు కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడంట, ఇదిగో ఈ స్థలమందు అంటే ఏ స్థలం ఉంది? బండ ఉన్నటువంటి స్థలం అది. ఏ స్థలం అది? బండ ఉన్నటువంటి స్థలం అది. ఏ స్థలం అది? దేవునికి సమీపముగా ఉన్నటువంటి స్థలం అది. దేవుడు కోరుకున్నటువంటి సియోనది. ఆ సియోను పర్వతాన్ని గురించి మాట్లాడతాడు. ఆ సియోను స్థలమును గురించి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఈ స్థలము నేను కోరుకొని ఉన్నాను అన్నాడు కీర్తనకారుడి ద్వారా. ఏ స్థలం అది? ఈ స్థలమును. ఏ స్థలం అది? ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలాలు కాదు. ఏ నీళ్ళవి? ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లు కాదది. దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థలములు, దేవుడు మాట్లాడుతున్నటువంటి నీళ్లు నీవు భౌతికంగా చూస్తున్నటువంటిది కాదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి స్థలం ఏంటంటే, ఇదిగో ఒక ఆత్మ సంబంధమైనటువంటి బండ ఉందని అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి 10వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఆయన ఏ బండది? ఆ బండ ఆత్మకు సంబంధించినటువంటి బండది. హల్లెలూయా. ఏ బండ అంటది? నీ ఆత్మకు సంబంధించినటువంటి బండది. వారు భుజిస్తున్నటువంటి భోజనం వారు ఆకాశం నుంచి వస్తున్నటువంటిది, నీ ఆత్మకు సంబంధించినటువంటిది. అది భౌతిక సంబంధమైనటువంటిది కాదు. నీ ఆత్మకు సంబంధించినటువంటి బండల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీతో మాట్లాడాలంటే నువ్వు నిలబడడానికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో నిలబడితే నేను నీతో మాట్లాడతాను. ఇదిగో నేను నీ ప్రార్థన వినాలంటే ఈ స్థలంలో నిలబడి ప్రార్థన చేస్తే నేను ప్రార్థన వింటాను అని దేవుడు మాట్లాడుతున్న స్థలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ పరిశుద్ధ పర్వతానికి రమ్మన్నప్పుడు ఆ స్థలంలో నిలబడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆ స్థలములో దేవుడు నిలబడి, ఇదిగో ఈ బండను కొట్టు, ఈ ప్రజలకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని జలములు నేను ఇస్తానన్నాడు. ఆ తర్వాత మూడవ అనుభవం ఏంటి తెలుసా? ఇదిగో మోషే ఆ బండ మీదే, ఆ సమీపం ఉన్నటువంటి స్తంభం కలిగిన బండ మీదే నీవు నిలబడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు నిలబడమన్నాడు? ఏ దేవుడు ఎక్కడ ఏ బండ మీద నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చదివినటువంటి వచనంలో నిలబడ్డాడో, ఇప్పుడు ఆ స్థలంలో ఎవరు నిలబడుతున్నాడు? వాట్ వండర్ఫుల్, ఎంత అద్భుతం, వాటి బ్యూటీ, అసలు ఎంత అందమైనటువంటిది. దేవుడు నిలబడినటువంటి స్థలములో ఒక మానవుణ్ణి నిలబెట్టినటువంటి దేవుడు ఆయన. దేవుడు నిలబడినటువంటి స్థలములో ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు ఒక మానవుడు మోషే నిలబడ్డాడు. మనం అనుకుంటున్నాం మానవుడు చేసినటువంటి పాపమునకు విధించబడినటువంటి శాపం, పాపం, మరణం ఏదైతే ఉందో కల్వరి శిలువలో మానవుని యొక్క స్థానంలో దేవుడు వచ్చి నిలబడ్డాడు. యేసు ప్రభు చనిపోయాడు మనం మాట్లాడుకుంటాం కదా, అక్కడతో దేవుడు ఆపలేదు. ఆయన ప్రేమ ఎంతవరకు ఉన్నదంటే ఆయన నీ స్థలంలో నిలబడ్డమే కాదు, నీ శాపము కలిగిన స్థలంలో నిలబడ్డమే కాదు, నీ యొక్క ఆ మరణపు స్థలంలో నిలబడ్డమే కాదు, ఆ చేదైనటువంటి స్థలంలో నిలబడ్డమే కాదు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిన్ను నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా జాలిపడి విడిపించవచ్చు కానీ, హల్లెలూయా, జాలిపడి విడిపించవచ్చు కానీ ఎవరునూ తమ స్థానాలను ఇవ్వలేరు కదా. యేసేపు అంటాడు, ఈ స్థానం ముందు నన్ను దేవుడు యేసేపుని దేవుడు తీసుకెళ్ళి ఒక స్థానంలో నిలబెట్టాడు. ఎస్తేరుని తీసుకెళ్లి దేవుడు ఒక స్థానంలో నిలబెట్టాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో
ఫరో నిలబడినటువంటి స్థలమో స్థానమో కాదు ఇది. ఈ లోకంలో ఒక ధనవంతుడు నిలబడినటువంటి స్థలమో కాదు ఇది. సాక్షాత్తు దేవుడే నిలబడినటువంటి స్థలం అది. హల్లెలూయా. మోషేని తీసుకుని వీళ్ళు ఏం చేశాడంట? ఎవరు నిలబెట్టాడు? ఇప్పుడు ఎవరు నిలబెట్టాడమ్మా? మోషేని నిలబెట్టాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉన్నదో దాని గురించి దేవుడు మాట్లాడు 33:27 ఇదిగో ఆ బండ మీద నువ్వు నిలబడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతానన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహిమంట మోషేని దాటి వెళ్ళిందంట. దేవుని మహిమ ఏం వెళ్ళింది? మోషేని అలా దాటి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు అనుకుంటున్నాం. అది పెద్ద విచిత్రం కాదు, పెద్ద విశేషం ఏం కాదు. అది ఏంటో విశేషం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక దేవుని మహిమ ఒక మానవుడిని ఇలా దాటి వెళ్ళింది. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత గొప్ప ఖ్యాతి దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆయన ఆ బండ సందులో దాచి, ఆ బండ సందులో నిలిపి దేవుడు మోషేని తన యొక్క మహిమని ఆయన కనపరుచుకున్నాడు. ఆయన దేవుని యొక్క ప్రజలారా, ఆయన మహిమను చూస్తే చాలంతే మన జీవితాల్లో, ఇంకేమీ ఉండదు. పేతురు శిష్యులు అంటారు, ఇదిగో ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఆయన యొక్క స్వరం విన్నాం, ఆయన మాట విన్నామని మాట్లాడతారు పేతురు. ఆయనతో పాటు మేమున్నాం ఆ స్థలంలో. అప్పుడు అంటారు వాళ్ళు, ఇదిగో ప్రభువా నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి పర్ణశాలలు కట్టేస్తాం ప్రభువా, ఈ స్థలంలో ఉందాం ప్రభువా, ఇక్కడ పర్ణశాలలు వేసేస్తాం ప్రభువా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఎందుకనంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుడు మాట్లాడుతుంటే అక్కడ పేతురు, యోహాను, యాకోబులు దేవుని మాట విన్నారు. దేవునికి స్తోత్రం. కింద వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఆ మాట ఒక్కసారి విన్న తర్వాత, ఆ మాట ఒక్కసారి చెవిని పడిన తర్వాత వాళ్ళకి ఇంకా లోకంలో ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఇక దేని మీద ఉండట్లేదు. వాళ్ళకి అబ్బా మర్చిపోలేకపోతున్నామండి. ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుడు మాట్లాడిన మాట మర్చిపోలేకపోతున్నాం. దేవుడు మాట్లాడిన ఒక్క మాటకే పరిశుద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా వారి జీవితాలను దేవుడికి అర్పించేశారు. ఆయన వచ్చి అన్నాడు, ఈ పుస్తకాలు ఈ రాసిన పుస్తకాలన్నీ చదవాలంటే అన్న మీరు పాస్టర్ గారు అన్న ఈ చదివితే మీకు చాలా విషయం తెలిస్తేనా అయ్యాను అని అన్నాడు. నేనన్నాను ఒక మాట, మంచిదే కానీ ఒక చదవచ్చు, దాని గురించి నాకు ఇబ్బంది ఏం లేదు, అభ్యంతరం ఏం లేదు. కానీ హానోకు ఎన్ని పుస్తకాలు చదివి 365 సంవత్సరాలు దేవుడితో పాటు నడిచాడు అని అడిగాను. ఎన్ని సిద్ధాంతాలు తెలుసు, ఎన్ని డాక్టర్లు తెలుసు, ఎన్ని ప్రసంగాలు విన్నాడో, ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళి ఎంత చేశాడు చెప్పండి? ఎన్ని? అబ్రహాము ఎన్ని ప్రసంగాలు చదివి, ఎన్ని ఉపదేశాలు, లేదంటే ఎన్ని రకాలైనటువంటి పుస్తకాలు చదివి అబ్రహాం దేవునితో పాటు నడిచాడు చెప్పండి? ఒక్కసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట మాట్లాడితే చాలంటే జీవితానికి సరిపోతుంది. సమరయ స్త్రీతో ఎన్ని రోజులు మాట్లాడాడు? ఒక్కసారి మాట్లాడాడు. జగ్గైతే ఎన్నిసార్లు మాట్లాడాడు? ఒకసారి మాట్లాడాడు. దేవుడు ఒక్కసారి మాట్లాడితే చాలు. నేను 100 సార్లు మాట్లాడాలి మీతో, అయినా ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు మీతో మాట్లాడితే, ఆ మాట్లాడే స్థలంలో మీరు రాగలిగితే, ఆ పరిశుద్ధ స్థలంలో మీరు నిలబడగలిగితే, మీరు ఒక మోషే అవుతారు, మీరు ఒక యేసేపు అవుతారు, మీరు ఒక దానియేలు అవుతారు, మీరు ఒక ఎస్తేర్ అవుతారు, మీరు ఒక రెబ్కా అవుతారు, మీరు ఒక శారాగా మార్చబడతారు. మీరు ఆ స్థలంలోనికి రావాలి. మోషే ఎక్కినటువంటి స్థలంలోనికి, ఏలియా వెళ్ళినటువంటి స్థలంలోనికి, పరిశుద్ధులు వెళ్ళినటువంటి స్థలంలోనికి, ఆ స్థలంలో నిలబడితే దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆ స్థలంలో మీరు నిలబడగలిగితే దేవుడే మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్థలంలోనే సమూయేలు ఉండగలిగాడు. బాలుడైనా కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. మాట్లాడతాడండి. చిన్న లేదు పెద్ద లేదు దేవుడికి. నువ్వు ఆ స్థలమును కనుగొంటే చాలు. నువ్వు ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలిగితే చాలు. నువ్వు ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడగలిగితే చాలు. నువ్వు ఆ స్థలంలో నీవుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. పర్మిషన్ కోసం, మీటింగ్స్ లో పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్థమవుతున్నదా? పేపర్ పట్టుకుని సహోదరులు పాల్గొరు ఆ పేపర్ పట్టుకుని ఏం చేస్తున్నారంటే ఆయన కనిపించేలాగా ఇలా నిలబడుతున్నాము. ఎందుకు? ఆ పక్కన ఉండే కుర్చీలు కూర్చుంటే
కూర్చోకూడదంటారా? కూర్చోవచ్చు, కానీ ఆయన వెళ్ళిపోతాడు. మన పని అవుతుంది. మనల్ని ఎవరో పిలవరు. మనం ఎందుకు వచ్చామో తెలియాలి కదా, ఎవరి కోసం వచ్చామో తెలియాలి కదా, నువ్వు ఎక్కడ నిలబడాలో తెలియాలి కదా. మనకు లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ నిలబడాలో, ఎలా నిలబడితే వాళ్ళు పిలుస్తారో, ఎలా నిలబడితే వాళ్ళు మనకు సైన్ చేస్తారో అన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు మనము మన దేవుని ఎదుట ఎలా నిలబడాలో మనకి ఎందుకు అర్థం కావట్లేదు ఈ రోజు. స్తోత్రం. మోసే మిక్కిలి సాత్వికుడయ్యాడు. దానియేలు దేవుడికి బహుప్రియుడయ్యాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకొరకే దేవుడు వారితో మాట్లాడాడు. మనతో మాట్లాడాలి అని అంటే పరిశుద్ధ పర్వతం ఎక్కాలి, ఆయన స్థలంలో నిలబడాలి, ఆయనకి ఇష్టడిగా మారాలి, ఆయనకి నమ్మకస్తుడిగా మారాలి, ఆయనకి సాత్వికుడిగా మారాలి, ఆయనకి దీనుడిగా మారాలి. మనం ఆయన కోరుకున్నటువంటి పరిశుద్ధ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఆయన కోరుకున్న రీతిలో, ఆయన కోరుకున్న స్థలంలో నీవు నిలబడితే, నువ్వు చిన్నవాడువైనా పెద్దవాడువైనా, నువ్వు సేవకుడివైనా మరొకటైనా ఏది అవసరం లేదు, దేవుడు నీతో మాట్లాడతారంతే. ఆమేన్, హల్లెలూయా అంటున్నాడు. ఇదిగో మోషే, నా సమీపం ఒక స్థలం ఉన్నది, ఆ స్థలంలో నువ్వు నిలబడన్నాడు. మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పును. అందుకేసన్నాడు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. నేనెవరో నీకు బయలుపరిచాడు. యేసు ప్రభు ఎవరు అని అంటే దేవుడు బయలుపరచాలి. ఈరోజు నువ్వు నేనే దేవుడు నన్ను ఎందుకు నమ్ముతున్నావు, నువ్వు నేను యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే యేసు ప్రభు ఎవరో దేవుడు బయలుపరిస్తే తప్ప మనకు అర్థం కాదు. సీమోను, పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పేమన్నాడు అంటే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. హల్లెలూయా. ఇదిగో ఏ సంఘం మీద అయితే దేవుడు నిలబడ్డాడో, ఏ సంఘం మీద అయితే మోషే నిలబడ్డాడో, ఇప్పుడు ఆ సంఘం మీద దేవుడు ఎవరు నిలబెట్టబోతున్నాడు తెలుసా? తన సంఘము నిలబెట్టబోతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ స్థలంలో నిలబడ్డాడో అక్కడే దైవజనుడైన మోషే దేవుడు నిలబెట్టాడు. ఆ దైవజనుడిని దేవుడు నిలబెట్టినటువంటి స్థలంలోనే ఎవరు నిలబెట్టాలనుకున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. స్తోత్రం. దేవుడు నిలిచిన స్థలంలో, దేవుడు ఉన్నటువంటి స్థలంలో దేవుడు తన సంఘాన్ని ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ సంఘం ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తు నైలు, ఆ నైలు యొక్క ఆ నది నీళ్లు తాగవలసి వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ నైలు నది నీళ్లు మీకేమేదో జీవాన్ని ఇవ్వదో, అది మీకు సమృద్ధిని ఇవ్వదో, ఇదిగో ఒక నది నీళ్లు మీ కొరకై దేవుడు సిద్ధపరిచాడు, రండి అని దేవుడు తీసుకొచ్చినప్పుడు వారి అరణ్యములోకి వచ్చిన తర్వాత అరణ్యములో వారి కొరకు ఏ నీటిని సిద్ధపరిచాడంటే బండ నీళ్లను సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ బండిది? ఎక్కడ బండమ్మా? పరిశుద్ధ పర్వతమైన యెహోవా పర్వతమైన ఆ దేవుని సమీపంలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి బండ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అని అంటే నీ కొరకు, నా కొరకు, నా దాహం నీ దాహం తీర్చడానికి నీతో పాటు అరణ్యంలోనికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? అరణ్యంలోనికి వచ్చింది. అర్థమవుతుందా? ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ స్థలములో, దేవుని సమీపం ఉన్నటువంటి ఆ స్థలములో ఉన్నటువంటి ఆ బండ ఎక్కడికి వచ్చిందంటే నిన్ను తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ అన్నాడు. హల్లెలూయా. ఎవరు కూడా వచ్చిందంటే ఈ బండ? సంఘం వెళ్తా ఉంటే, దేవుని ప్రజలు వెళ్తా ఉంటే, దేవుడు నడిపిస్తూ ఉంటే ఈ బండ వాళ్ళు కూడా వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కూడా వచ్చేస్తున్నది బండ. వారికి దాహమైనప్పుడు దేవుడు బండను చీల్చాడు. వారికి దాహమైనప్పుడు దేవుడు ఆ బండలో నుంచి సముద్రం అంత సమృద్ధిగా నీటి కాలువల వల్లే దేవుడు అనుగ్రహించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అరణ్యంలో నీ కొరకు ఒక నీటిని సిద్ధపరిచాడు ఆయన. దేవుడు ఈ అరణ్యం దాటేస్తే చాలంతే. స్తోత్రం. ఈ అరణ్యం ఎదులాగా దాటేస్తే చాలు. చెప్పారు కదా మీకు, నీళ్లు దేని కొరకు? కేవలం దాహం తీరతాకే. సంతోషాన్ని, నీళ్లు సంతోషాన్ని ఇస్తుందా? నీళ్లు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. గత వారం చెప్పుకున్నాం కదా, మరి ఆనందం సంతోషం ఏది ఇస్తుంది? ద్రాక్షరసం. అందుకొరకే నీళ్లను ద్రాక్షరసంగా
చేసినటువంటి కానానులు ఆ కార్యమును మనం చూసాము. నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి కానానులో ఆ అద్భుతాన్ని మనం అనుభవించగలిగాం. మనం ఆ విందులో ఆ అనుభవాన్ని మనం అనుభవించగలిగాం. మనం కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఈ నీళ్లు ఎప్పుడు వరకు, ఎక్కడి వరకు అని అంటే, మన అరణ్య ప్రయాణములో మనకి ఏ దారి కనిపించినప్పుడు ఆ అరణ్యములో మన కొరకు దేవుడు ఒక బండను చీల్చాడు. ఆ బండ నీళ్లతో దేవుడు మన దాహాన్ని తీర్చాడు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అరణ్యము దాటేసామా పాలు తేనెలే. కొంతకాలం అరణ్యం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి, అరణ్యంలో ఉన్నటువంటి అనుభవాలు ఉంటాయి. ఏ దారి కనిపించకపోవచ్చు, ఏ పరిస్థితులు మన జీవితాల్లో మనకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఒక అనుభవాన్ని, ఒక పరిస్థితిని, ఒక శోధనని, ఒక ఇబ్బందిని, ఒక శ్రమని మన జీవితాల్లో ఇచ్చినప్పుడు, ఆ శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనల్లో, మన కష్టాల్లో దేవుడు మన మరణ విని బండను చీల్చి మన కొరకై ఆయన జలములను అనుగ్రహించి దేవుడు అంటున్నాడు, ఆయన ఇదిగో ఈ అరణ్యం దాటిపోతే చాలు, పాలు తేనెలు నీ కొరకు ప్రవహిస్తూ ఉన్నారు. అరణ్యంలో నీళ్ల ప్రవహించడమే చూసావు నువ్వు. అరణ్యంలో ఏం ప్రవహించడం చూసావు నువ్వు? నీళ్లను ప్రవహించడమే చూసావు. ఏదో ఇక్కడ దాహం తీర్చేసుకుని ఏదో మొత్తం మీద అరణ్యాన్ని దాటేసావు. కానీ ఇక అలా అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళిన తర్వాత ఏంటంటే, నీ కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నదంట? పాలు తేనెలు ప్రవహించేదాన్ని ఏమంటారు? నది అంటారు. అర్థమైందా? ఏంటది ప్రవహించేదాన్ని? నది. ఒక నదే ప్రవహిస్తున్నది. దేవునికి స్తోత్రం. అది వాగ్దాన దేశంలో నీ కొరకు సిద్ధంగా ఉన్నదే. అది వాగ్దాన దేశంలో నీ కొరకు అలా రూపాంతరం చెందుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఏదో కొద్దిగా ఒగ్గు పట్టి శోధనలో, ఈ శ్రమలో, ఇబ్బందులో కొంచెం ఆ నీటితో ఆ దాహాన్ని తీర్చుకుని మనం ఏదోలాగా ఏం దాటేయాలి చెప్పండి? అరణ్యాన్ని దాటేయాలి. నేను వెంబడిస్తున్నదే పర్వాలేదు, నీకు దాహం అవుతుంది. నేను వెంబడిస్తున్నటువంటి ఒక బండ ఉన్నది, ఏదోలాగా దాహం తీర్చుకుని, దప్పికి తీర్చుకుని, ఏదోలాగా ఎండలో నుంచి ఏమైపోవాలి? మనం బయటపడిపోవాలి. ఏదో విధంగా ఇందులో నుంచి మనము దాటి వెళ్ళిపోవాలి. దాటి వెళ్ళిపోతే మన కొరకు దేవుడు అన్నాడు, వాగ్దాన భూమిలో, వాగ్దాన దేశంలో, వాగ్దాన స్థలంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి ఒక నదిని ఉంచాడంటే దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 65వ కీర్తనలో మనం చూద్దాం. 65వ కీర్తన, కీర్తన గ్రంథము 65వ కీర్తన 9వ వచనం చదవండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యమును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే దేవుడు దర్శించింది ఏమవుతుందో తెలుసా? మహాదైశ్వర్యంగా మారిపోతుందంట. దేవుడు దేన్నైనా దర్శిస్తే, అర్థమవుతుందమ్మా? దేవుడు దేన్నైనా దర్శిస్తే, భూమి అంటే మట్టి, భూమి అంటే నేల, భూమి అంటే ఏంటి? పదేం లేదు. స్తోత్రం. అర్థమవుతుందా? భూమి అంటే ఏం లేదు, రాళ్ళు, రప్పలు. అర్థమవుతుందా? ఇంకేంటిది? మట్టి. ఇంతే, ఇంతకుమించి ఏముండదు. దానికి ఏముంటదండి విలువ? దానికి వాల్యూ ఉంటుందేనండి అనుకుంటాం కదా మనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 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 ఇక్కడ ఈ స్థలానికి ఏ విలువ లేదు. కానీ 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 దేవునికి స్తోత్రం. జాగ్రత్తగానండి. ఇప్పుడు క్యాపిటల్ కేంద్రము అమర్థం విశాఖపట్నం వచ్చేసింది అనగానే ఏమవుతుంది? ఆ స్థలం ఏమైపోతుంది? నేల. అదే నేల, అవే కొండలు, అమర్థమా, అదే మనుషులు, ఏం మారలేదు. కానీ ఏం మారింది? ఎలాగా? క్యాపిటల్ వచ్చింది. ఓ మాట క్యాపిటల్ అనే మాట వస్తే స్తోత్రం. క్యాపిటల్ మాటగా ఏమైపోయిందంట? దాని రేట్ పెరిగిపోయింది, వాల్యూ పెరిగిపోయింది. మరి దానికే పెరిగిపోతే ఆయన భూమిని దర్శించును. హల్లెలూయా. ఏమైపోతుంది? ఆయన అబ్రహామును దర్శించును. ఏమైపోతాడు? ఆయన యేసేపును దర్శించును. ఏమైపోతాడు? ఆయన యాకోబును దర్శించును. ఏమైపోతాడు? ఆయన నిన్ను దర్శిస్తే మహదైశ్వర్యంగా మార్చబడతాడు. స్తోత్రం. ఆయన భూమిని దర్శించి ఆయన దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యం కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నదంట. స్తోత్రం. హల్లెలూయా. ఏ నది ఇది? ఎవరి నది ఇది? ఇది నైలు నది కాదు, మధుమంద. ఇది గోదావరి నది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నదులు కాదు ఇది. ఇది ఏ నది అని అంటే దేవుని నది. రివర్ ఆఫ్ గాడ్. దేవుని నది. దేవుని నది ఒకటి ఉన్నది. ఆ దేవుని నది అంట నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైనటువంటి
విస్తారమైనటువంటి నీళ్లతో తడిపి, హల్లెలూయా. ఏ నీళ్ళతో తడిపాడంట? దాని దుక్కులను దేంతో తడిపాడంట ఆయన? విస్తారమైనటువంటి నీళ్లతో. మనం గతించిన వారు చెప్పుకున్నాం కదా, విస్తారమైనటువంటి నీళ్ల దగ్గర ఉన్నటువంటి అనుభవాలు చెప్పాను కదా. ఐనును అనే స్థలం దగ్గర నీళ్లు ఎలా ఉన్నాయంట? విస్తారముగా ఉన్నాయంట. ఐనును అనేటువంటి స్థలం దగ్గర నీళ్లు విస్తారముగా ఉండు చేత అక్కడ ప్రభు ఉన్నాడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఏమన్నా చెప్పండి, అక్కడ ప్రజలు మారు మనసు పొందుతూ ఉన్నారు. అక్కడ పెండ్లి కుమారుని యొక్క స్వరం వినబడుచున్నది. అక్కడ సంతోషం పరిపూర్ణమవుతూ ఉన్నది. అక్కడ తగ్గింపు వచ్చింది. తను తగ్గించుకోవడం. ఇన్ని అనుభవాలు విస్తారమైనటువంటి ఐనును అనేటువంటి విస్తారము కలిగినటువంటి జలములు కలిగిన స్థలము దగ్గర ఏమున్నది? అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఏం చేస్తున్నాడంట? దాని దుక్కులను విస్తారమైనటువంటి నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దాని పదును చేయుచున్నావు, మొలకెత్తగా దాన్ని ఆశీర్వదించుచున్నావు, సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేస్తున్నావు. ఒక్క దేవుని నది ఎన్ని కార్యాలు చేస్తుందో మీరు ఆలోచించాలి. ఒక్క దేవుని నది మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేస్తున్నది. మహదేశ్వర్యాన్ని కలిగిస్తున్నది, దానికి విస్తారమైన నీళ్లతో తడుపుతున్నది, చదును చేస్తున్నది, పదును చేస్తున్నది, ఆశీర్వదిస్తున్నది, ధరింప చేస్తున్నది. దేవునికి స్తోత్రం. ఎలా చేసిందంటే దాన్ని అమ్మ ఆ భూమిని ఎలా మార్చేసిందంట చెప్పండి. ఆ భూమిని ఎలా మార్చిందంటే మహదైశ్వర్యంగా చదును కలిగినటువంటి స్థలముగా. ఏ స్థలము అది? చదును భూమి. చదును చేసేసిందంట. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. దేవుని ప్రజలకు అడ్డుపడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? చదును భూమిగా చేసేస్తాడు. దేవుడు సమాంతర భూమిగా చేసేస్తాడు, మైదానంగా చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. చదునుగా చేస్తున్నాడు దేవుడు. దేవుని నది చేయించున్నటువంటి కార్యములు దానికి మహేశ్వరాన్ని కలుగు చేయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అది చదును చేసి దాన్ని పదును చేసి ఎలా చేస్తున్నాడంట? మంచి పదును మీద ఉండాలి. విత్తనం వేయాలంటే దేని మీద ఉండాలమ్మా? పొలం దేని మీద ఉండాలి? పదును మీద ఉన్నప్పుడు వేయాలి. హల్లెలూయా, స్తోత్రం. మంచి పదును మీద, పొలం మంచి పదును మీద ఉన్నప్పుడు విత్తనం వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ భూమికి మహదైశ్వర్యాన్ని తీసుకురావడానికి, ఆ భూమికి విలువ తీసుకురావడానికి, ఆ భూమి నుంచి కావలసిన సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే దాన్ని చదును చేసి పదును చేసి దాన్ని ఆశీర్వదించి దానికి దయా కిరీటాన్ని ధరింపచేసి దాని సారాన్ని వెదజలింపచేసి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఒక నదిని దాని మీదకి ప్రవహింపచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అదేం చేస్తుందో తెలుసా? సారాన్ని వెదజల్లుతుందంట. ఏం చేస్తుంది? ఇప్పుడు భూమి ఏం చేస్తున్నా తెలుసా? దేవుడు చేయవలసిన కార్యాలన్నీ దేవుడు చేశాడు ఆయన భూమికి. ఇప్పుడు భూమి ఏం చేస్తున్నాడు తెలుసా? దానికి ఏమొచ్చేసింది? ఇప్పుడు సారం వచ్చేసింది. హల్లెలూయా. సారము కలిగినటువంటి జీవితం. సారము అంటే ఏంటమ్మా? సారము ఇందా చెప్పాను కదా, సమృద్ధి అనే పదానికి ఏం చెప్తున్నాము? సముద్రం అని చెప్పమ్మా కదా. సమృద్ధి అంటే సముద్రం, అందము అంటే చంద్రుడు, నెమలి, నాట్యము అంటే నెమలి అని మాట్లాడుకున్నాం కదా మనం. ఇప్పుడు సారము అంటే చెప్పండి. సారము భూమి, ఓకే. సారము అంటే భూమి వేరు, నేల వేరు. సారము కలిగిన భూమి, నేల వేరు. సారవంతమైన నేల. ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉన్నదనుకోండి, గోదావరి పరిగి ప్రాంతం ఉన్నదండి డెల్టా. సారవంతమైన భూమి అంటారు. అంటే మామూలుగా ఒక పంట పడితే సారవంతమైన నేలలో 3 పంటలు పడతాయి. సంవత్సరానికి ఒక పంట పడితే అది ఎన్ని పంటలు పడుతుంది? 3 పంటలు. ఒక పంటకి 50,000 వస్తే సంవత్సరానికి, మరి 3 పంటలు పడితే ఎంత వస్తుంది? మొత్తం 1,50,000 వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు సారము అనే దానికి అది ఎలా అర్థం చేసుకుంటాం? సారము అంటే అర్థం ఏంటంటే ఉప్పు ఉన్నది కదమ్మా. ఉప్పు ఎలా ఉంటుంది చూడడానికి? ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. రుచికి ఎలా ఉంటది? ఉప్పు. ఆ ఉప్పు నాలికి తగిలినటువంటి ఉప్పుదానాన్ని సారము అంటారు. అర్థం ఉందా? ఉప్పు గొప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు. జాడ చూసిన తర్వాత సారం లేదని తెలిసి కప్పు ఏం చేస్తారంట? దాన్ని పక్కన పెడతారు. స్తోత్రం. సారము అంటే ఉప్పు ఏంటది? దాంట్లో ఉన్నటువంటి ఆ రుచి ఉన్నది కదా, ఆ టేస్ట్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారంటే సారము అంటారు. హల్లెలూయా. చాలా మందిలో ఆ రుచి లేదు. ఏం లేదు? చాలా మందిలో ఏం లేదు? ప్రభువు దయాళుడని ఏం చూడమన్నాడు? ఆయన సారవంతుడైన. హల్లెలూయా.
ఆ సారవంతమైనటువంటి ఆ నీళ్ళల్లో నుంచి అక్కడ ఎలీషా అక్కడ ఏం మాట్లాడాడు, అయ్యా ఇదిగో ఈ భూమి నిస్సారమైపోయింది, కారణం ఏంటో తెలుసా? ఈ నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచివి కాకపోతే భూమి ఏమైపోద్ది? నిస్సారం అయిపోద్ది. భూమి నిస్సారం అయిపోతే పంటలో వచ్చేటువంటి పంటలో ఏముండదు? బలం ఉండదు, దానికి రుచి ఉండదు, ఏ ఒట్టి గడ్డిలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆహారం తింటే ఎలా ఉంటుంది? అది ఒట్టి గడ్డి. దానికి ఒట్టి గడ్డి ఏంటమ్మా? ఎండిపోయిన తర్వాత ఏముంటుంది? స్తోత్రం. ఏదైనా ఎండిపోయిన తర్వాత రుచి ఉంటుందా? ఉండదు. దానికి సారము అంటే దాని పచ్చిక, దాని జీవం, దాని యొక్క ఆ కృప ఎప్పుడైతే ఉంటుందో అది సారవంతమైనది అనమాట. ఇప్పుడు భూమి ఎలా మారిపోయిందంటే సారవంతమైన దారిగా మారిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సారాన్ని ఎలా ఏం చేస్తున్నాడు తెలుసా? వెదజల్లుతున్నదంట. ఏం చేస్తుంది? ఆయన దరిద్రులకి ఆయన ఏం చేశాడంట? వెదజల్లును అన్నాడు. వెదజల్లడం అంటే ఏంటండి? ఇలా విసిరాడు అన్నమాట. ఇలా విసిరాడు. దేవునికి స్తోత్రం. రత్నాలు ఎలా ఇసిరేయడం, బంగారం ఎలా ఇసిరేయడం, డబ్బులు కొంతమంది ఎలా ఇసిరేయడం చూస్తూ ఉంటాం. తాగేసిన మైకుల్లో చాలా మంది చూడండి, అసలు ప్రపంచంలో డబ్బులు ఇసరగలిగినాడు ఒకటే. మనం బాగా మొత్తం తెలియనటువంటి మైకుల్లో ఉంటేనే డబ్బులు ఇసిరేద్దాం. ఆయన ఎవరు వస్తూ ఉంటారు కదా అని పెద్ద వచ్చినప్పుడు ఆయన అలాగే తీసేయాలి డబ్బులు, 500 తీసేసి 500 తీసుకోండి అని చెప్పేసి మన క్రిస్మస్ కూడా ఏం చేయాలి? డబ్బులు తీసేసి ఇసిరేస్తారు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం వెదజల్లుతామని తెలుసా? సారమును వెదజల్లే ప్రజలముగా. హల్లెలూయా. నీ రుచి, నీ టేస్ట్ ప్రభు ఇచ్చినటువంటి ఆ సారవంతమైనటువంటి జీవితాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని పీడులు సారము చిలకరించుచున్నాం అన్నాడు. కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నది. నీకు ఆనందాన్ని దేవుడు ఎలా ధరిస్తారంట తెలుసా? నడికట్టు కట్టినట్టుగా దేవుడు ఏం చేస్తారంట? ఆయన ధరింపజేస్తారంట. ఒక నడి కట్టుకున్నట్టుగా దేవుడు నీకు దేని ధరింపజేస్తాడంట? ఆయన ఆనందమును దేవుడు ధరింపజేస్తాడంట. పచ్చిక కట్లు మందులను వస్త్రము వలె. నీకు జీవం అనేటువంటిది ఎలా ఉంటది అని అంటే, నీ ఆరోగ్యం ఎలా మారుతుంది అంటే, నువ్వు వేసుకున్నటువంటి మంచి వస్త్రం వలె నీకు ఆరోగ్యం దేవుడు ధరింపజేస్తాడంట. ఆయన సస్య శ్యామలతో కప్పబడి అన్నీ సంతోష ధ్వని చేయుచు అన్నీ గానము చేయుచున్నవి. అప్పుడు నీకు ఏమొస్తుంది? అప్పుడేమొస్తుంది? ఒక సంతోష గానం నీలో నుంచి వస్తుంది. హల్లెలూయా. ఒక స్తోత్ర గానము నీలో నుంచి వస్తుంది. ఒక ఆనంద గానము నీలో నుంచి వస్తుంది. అవన్నీ రావాలి అని అంటే ఏం జరగాలి? దేవుని నది నీ వద్దకు రావాలి. ఆ దేవుని నది నిన్నేం చేయాలంటే మహదైశ్వర్యముగా మార్చడానికి దేవుడు నిన్నేం చేయాలంటే నిన్ను చదును చేయాలి, నిన్ను పదును చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీకు కావలసిన దయను ధరింప చేయాలి. ఇన్ని ధరింప చేస్తే నీ జీవితంలో అక్కడి నుంచి నువ్వు వెదజల్లడం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడమ్మా? వెదజల్లేటట్టు చేస్తాడు. అందుకొరకే దేవుడు నిన్ను ఎంతగా చేయడానికి దేవుడు ఏం చేశాడంటే బండను ఆయన ఏం చేశాడంటే చెప్పండమ్మా? బండలు ఏం చేశాడంటే ఆయన చేయించాడు. హల్లెలూయా. బండలు ఏం చేశాడు? ఆయన చేయించేశాడు. ఏంటా బండ? క్రీస్తు అనబడినటువంటి బండ. క్రీస్తు అనబడినటువంటి బండ. దాన్ని మోషేతో అంటున్నాడు, నీ వెళ్ళి ఆ బండను కొట్టు అంటున్నాడు. ఏమన్నాడు? ఆ బండని కొట్టు. దాని అర్థం ఏంటి తెలుసా? మనల్ని జీవింప చేయడానికి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు క్రీస్తు ఆయన చేర్చబడ్డాడు. ఆయన శరీరమును తెర చేర్చబడ్డది. ఆయన కొట్టబడ్డాడు. ధర్మశాస్త్రము చేత కొట్టబడ్డాడు. ఆయన ధర్మశాస్త్రం చేత శిక్ష విధించబడింది. ధర్మశాస్త్ర ప్రకారంగా మరణమును పొందాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన యొక్క బండ చీలితే అందులో నుంచి ఏమొచ్చిందంటే ఆ జీవ జల నదులైనటువంటి ఆయన ఆత్మ బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమైంది? ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమైంది? ఆ ఆత్మ బయటకు వస్తే అదేమైంది తెలుసా? మనందరికీ జీవమైంది, మనందరికీ సారమైంది. ఆ ఆత్మలో ఉన్నటువంటి సారం, ఆత్మలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆత్మలో ఉన్నటువంటి సమృద్ధి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే ఆ ఆత్మకి కొలత లేదు. దేవునికి స్తోత్రం. ఆత్మకి ఏం లేదు. ఆయన కొలత లేని ఆత్మను పొందినటువంటి దేవుడు, ఆ కొలత లేనటువంటి ఆత్మ, ఆ సమృద్ధి యొక్క ఆ సముద్రం అంతా, ఆ కృప, ఆ ఆత్మ ఎక్కడికి వచ్చేసింది అని అంటే ఆ బండలో ఉన్నటువంటిది ఈ బండ ప్రతిలోకి వచ్చేసింది.
ఈ బండ హృదయం ఎలా మారింది అని అంటే క్రీస్తు బండగా మారిపోయింది. ఇది ఆత్మ సంబంధమైన బండగా మారిపోయింది. ఇది జీవజల నదులు ప్రవహించే బండగా మారిపోయింది. అప్పుడు ఆ బండలో నుంచి నది ప్రవహించింది. ఇప్పుడు ఈ బండలో నుంచి ప్రవహించడం ప్రారంభించినది. అనేక జీవితాలు ఎలా మారిపోతాయి తెలుసా? మహదైశ్వర్యంగా మార్చబడతాయి. నీవు దేవుడికి ఒక బండగా మార్చబడగలిగితే, నీ హృదయం ఒక ఆత్మ సంబంధమైన బండగా మారగలిగితే, అదిగో ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి ఆ స్థలము నీ హృదయమే అయితే దేవునికి మహిమ కలుగున గాక. ఖండించే దేవుడు మాట్లాడతాడు. దేవుడు అలాంటి కృప అందరికి ఇచ్చిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల ఉంచినట్లయితే దేవుని ప్రజలు